హలో నమస్తే వెల్కమ్ టు శ్రీమందీపేశ్వరి ఛానల్. ఈరోజు శనిదేవుని కథల్లో ఇంకొక సంఘటనని తెలుసుకుందామండి. ఏంటంటే శనిదేవునికి ఇద్దరు చెల్లెళ్ళు అనమాట. ఒకరు యమునాదేవి, ఒకరు భద్రాదేవి అనమాట. యమునాదేవి అంటే మనం యమునికి చెల్లెలు కదా, సంధ్యాదేవి పుత్రిక. ఇప్పుడు ఛాయకి సూర్యదేవునికి కలిగిన పుత్రిక వచ్చేసి భద్రాదేవి. ఈమె సొంతంగా శనిదేవునికి చెల్లెలన్నమాట. కానీ శనిదేవుడు మాత్రము ఇద్దరిని చాలా చెల్లెళ్ళంటే ఎంత ఇష్టమో శనిదేవుడికి. ఇప్పుడు ఎవరున్నారండి, ఎంత ఇష్టపడినా కూడా కొంతమంది డబ్బులుండే వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. డబ్బులుండే అన్నకి, డబ్బులుండే తమ్ముడికే ప్రాధాన్యత ఇస్తారు. డబ్బులు సరిగా లేని వాళ్ళని పట్టించుకోరు. అన్నయ్యలు అట్టే ఉన్నారు, చెల్లెమ్మలు అట్టే ఉన్నారనమాట. కానీ శనిదేవుడు మనం ఆ టాపిక్ కాదు, మనం శనిదేవుని కథను గురించి చెప్పుకుందాము. శనిదేవుడు అంత బాగా చూసుకున్నాడు. భద్రాదేవి అంటే భద్రాదేవిని బ్రహ్మదేవుడు చెప్తాడనమాట సూర్యదేవునితో. ఈ రాక్షసులు శనిదేవుడు ఏం చెప్తాడు, మంచి కర్మలు చేయండి మంచి ఫలితాలు వస్తాయని చెప్పడం వల్ల అసురజాతి అంత తపస్సులు యాగాలు చేయడం మొదలుపెట్టింది. అలా యాగాలు చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి మనం బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు వీళ్ళంతా సాక్షాత్కరించి వరాలు ఇస్తున్నారు. వరాలు తీసుకున్న తర్వాత వాళ్ళు మర్యాదగా వండుకోకుండా దేవలోకాలపైన మంచి హోమాలు యాగాలు చేసే ఋషులు ఉన్నారు కదా, వాళ్ళ మీద వెళ్ళి యుద్ధాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మంచి దురుద్దేశంతో కాకుండా మంచి ఉద్దేశంతో చేసే హోమాలని ఏమీ ఇబ్బంది లేకుండా దురుద్దేశంతో ఇప్పుడు మనం వరం తీసుకొని తర్వాత వాళ్ళ మీద దండెత్తుదాము ఇంద్రలోకం పైన అని అట్లా ఆలోచనలు చేసే అసురజాతి యాగాల్ని పాడు చేసేందుకు మనం ఒక ఆలోచన చేసి భద్రాదేవిని సృష్టిస్తున్నాము, మీ వాళ్ళిద్దరికీ మాతాపితలు అని చెప్తాడు. సరే అని చెప్తారనమాట. భద్రాదేవి అంటే ఆమె వికృతాకారంలో గట్టిగా నడిచేసి ఎక్కడ యాగాలంటే అవన్నీ నాశనం చేసేస్తూ ఉంటుందన్నమాట. అలా ఆమెను జన్మ జరుగుతుంది. ఆ టైంలో ఆమెను శాంతపరచడానికి ఇలాంటి కూతురు మీకు పుట్టిందా అని మళ్ళీ అందరూ గ్రహదేవతలు అందరూ వచ్చి అంటున్నారని చెప్పి చాలా బాధపడిపోతుంటారు. అప్పుడు శనిదేవుడు ఆమెలో ఉండే ఆగ్రహ రూపాన్ని, ఉగ్ర రూపాన్ని తగ్గించేసి తన ప్రేమతో తన పలకరింపుతో భద్రగా చాలా సౌమ్యరాలుగా సౌందర్యవంతిగా మార్చేస్తుంది. ఆ